ప్రముఖ నటుడు కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. సామాజిక సేవలో రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటాడు. రాఘవ అనాథలు మరియు వికలాంగుల కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఎందరికో సహాయం చేస్తున్నాడు. లారెన్స్ తనకు చేతనైనంత సాయం వారికి చేస్తూనే ఉంటాడు. తాను దర్శకత్వం వహించే మరియు నటించే చిత్రాలలో వికలాంగుల ప్రతిభను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటాడు. అయితే తాజాగా తమిళ పారంపర్య కళ అయిన మల్లర్ కంబం అనే విలువిద్యలో దివ్యాంగులను ఆయన ప్రోత్సహిస్తున్నారు. కై కొడుక్కుం కై వికలాంగుల బృందం అనేక వేదికలపై ఈ సాహస కళను ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇక తాజాగా చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో రాఘవ లారెన్స్ నేతృత్వంలో ఈ బృందం మల్లర్ కంబం అనే సాహస కళను ప్రదర్శించింది. ప్రతి ఒక్కరూ తమ కళను ప్రోత్సహించాలని రాఘవ లారెన్స్ విజ్ఞప్తి చేశారు. నేనే వారికి కావలసినంత సాయం చేస్తున్నానని, తాను నటించే సినిమాల్లో అవకాశం కల్పిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే మల్లర్ కంబం కళా బృందానికి ప్రతి ఒక్కరికి ఒక బైక్ ఇస్తానని పేర్కొన్నారు. అలాగే తాను దివ్యాంగుల సర్కిల్తో ఓ సినిమా చేస్తున్నానని, అందులోనూ తాను దివ్యాంగుడి పాత్రలో నటించబోతున్నట్టు రాఘవ స్పష్టం చేశారు. ఆ సినిమాకు వచ్చిన లాభాలతో వీరందరికీ ఇల్లు కట్టిస్తానని రాఘవ లారెన్స్ మాట ఇచ్చారు. ఇలా తాను ఇచ్చిన మాటను 2 రోజుల్లో రాఘవ లారెన్స్ నిలబెట్టుకున్నారు. వారి సంకల్పం మరియు కృషిని చూసి నేను చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉన్నాను అంటూ తెలిపారు. వారికి బైక్లు ఇప్పిస్తానని, ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. మొదటి దశగా 13 బైక్లను అందజేస్తానన్న వాగ్దానం నెరవేరిందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు రాఘవ లారెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.